హాయ్ అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ కాలీఫ్లవర్ పకోడా అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. చూడండి అసలు ఎంత బాగుందో కదా, చూస్తుంటే ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి అసలు సూపర్ ఉంది కదా చూస్తుంటేను. దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే, ముందుగా కాలీఫ్లవర్ తీసుకొని వేడి నీటిలో బాగా వేసి బాగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలన్నమాట. అదే విధంగా కారం కూడా వేసుకోవాలి. అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 2-3 స్పూన్స్ మైదా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో ఒక 3 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. అలాగే అందులో కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ కూడా 4 స్పూన్స్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని అన్ని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలన్నమాట. అలాగే ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ అండి సన్నగా పొడిగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఒక పొడిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అందులో గరం మసాలా వేసుకోవాలండి. ఒక 3 స్పూన్స్ దాకా వేసుకోవాలి. అలా ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. అదేవిధంగా ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదనుకుంటే తీసేయచ్చు. అలాగే ఇందులో కొంచెం పుదీనా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా సన్నగా తరుపుకొని పుదీనా కూడా తరుపుకొని వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఫుడ్ కలర్ ఇది ఉప్పు ఉప్పు పసుపు కారం అన్నీ అన్నమాట ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని సరిపోకపోతే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఈ విధంగా పోసుకొని కలిపేసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆయిల్ పొయ్యి మీద వేసుకున్నాక ఆయిల్ కాగిన తర్వాత మనం ఇది పకోడీలాగా వేసుకోవాలన్నమాట. అసలు చాలా బాగుంటుందండి ఇది. చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడే చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ ఉడకపెట్టకపోయినా పర్వాలేదు అనమాట. పచ్చి దాంట్లో వేసుకుంటే మనం తినేటప్పుడు కొంచెం ఇదిగా ఉంటుంది అనమాట. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అదే గనక ఇదైతే గనక ఉడకపెట్టుకున్న దానికంటే ఈ విధంగా బాగుంటుందండి. ఈ విధంగా పచ్చిగానే చేసుకొని అంటే వేడి నీటిలో ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది. అంతేగాని ఉడకపెట్టుకోవాలన్నా చేసుకునే వాళ్ళు చూసుకోవచ్చు, లేకపోతే లేదన్నమాట. ఉడకపెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత చూడండి మొత్తం వేగుతున్నాయి అన్నమాట. వేగిన తర్వాత ఒకసారి మనం దడితో కలుపుకోవాలి. కలుపుకొని ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకు అడుగు పై కిందకే వెళ్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేగిపోతున్నాయండి. చూడండి అసలు ఎంత బాగా వేగుతున్నాయో, చక్కగా క్రిస్పీగా తయారవుతున్నాయి. ఈ విధంగా కాసేపు ఫ్రై చేసుకోవాలి. దగ్గర ఉండాలండి, మాడిపోతాయి. వెంటనే తీసేయకండి. కొంచెం సేపు అయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా గోల్డ్ కలర్ వస్తుంది అనమాట మనకి. ఈ విధంగా వచ్చిన తర్వాత మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీన్నంతా జాగ్రత్తగా తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. తీసేసుకోండి. ఈ విధంగా అయిపోయింది కదా, ఇలా బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ట్రిప్ వేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత అది కూడా మొత్తం వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత మనకు మంచి కలర్ వచ్చే విధంగా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, కొంచెం సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా కూడా తీసేసుకోవచ్చు అనమాట. కొందరికి మరీ క్రిస్పీగా ఇష్టం లేకపోతే కొంచెం ముందరగానే తీసుకోవచ్చు. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. చేసుకుంటే అసలు చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడతారు. ఇది ఫుడ్కి దాని సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడే చేసుకుని ఈవినింగ్ స్నాక్గా చేసుకున్నట్టయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇది కూడా మొత్తం వేగిపోయింది. ఇది కూడా తీసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. బౌల్లోకి అయిపోయింది కదా. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మొత్తం గిన్నెలోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరం మసాలా వేడిగా ఉన్నప్పుడే గరం మసాలా ఒక 2-3 స్పూన్స్ అండి పైన జల్లుకోవాలన్నమాట. ఈ విధంగా జల్లుకోవటం వల్ల మనకి లోపల వేసుకున్నదంటే ఇలా పైన జల్లినట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా జల్లేసేసుకోవాలి. జల్లుకున్న తర్వాత మళ్ళీ ఉల్లిపాయ ఇలా మొత్తం ఒకసారి
పైకి తీసిన తర్వాత కలుపుకోవాలి. కలుపుకుంటే మనకు మొత్తానికి పట్టుద్ది అన్నమాట. ఈ విధంగా గరం మసాలా పట్టుద్ది. అలాగే సన్నగా ఉల్లిపాయ ముక్కలు పచ్చివి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కొని పైన వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల చాలా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. అలాగే పుదీనా కూడా వేసుకొని అసలు తిన్నట్టయితే వేడి మీద అసలు చాలా బాగుంటుందండి. వేడి వేడిగా తింటే అసలు మామూలుగా ఉండదు. అంత రుచిగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చూడండి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.